నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి షర్మిల గారు ఒక ఛాలెంజ్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు నీ హానెస్టీని ప్రూవ్ చేసుకో, అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, నువ్వు నేను చేయలేదు అంటున్నావు కాబట్టి నువ్వు నీ హానెస్టీని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి ఆవిడ ఛాలెంజ్ చేశారు. అయితే ఈ ఛాలెంజ్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఇదే రచ్చ. ఒకసారి అవేంటో చూద్దాం. తల్లిని కోర్టుకు లాగాడు, చెల్లిని చంద్రబాబు మనిషి అన్నాడు, బాబాయ్ అఫైర్స్ ని బయట పెట్టాడు, మరో చెల్లిని రోడ్డుకి ఇడ్చాడు, కలిసి దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఎవడో తెలియదంటున్నాడు. అయితే మనందరికి తెలుసు, విజయసాయి రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు చేశాడు, దోచుకున్నాడు అంటున్నామో వీటన్నిటిలో కూడా ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు చంద్రబాబు మనిషి, చంద్రబాబు నాయుడుకి విజయసాయి రెడ్డి అమ్ముడుకు పోయాడు అని చెప్పేసి అంటున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో అలానే ఏపీ రాష్ట్ర ప్రజల్లో లేవనెత్తుతున్నాయి. సో ఎలా చూడాలి? నిజమేనా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు షర్మిల ఛాలెంజ్ విసిరింది, హానెస్టీని ప్రూవ్ చేసుకో, మధ్య కుంభకోణంలో ఉంటుంది. ఇటు చూస్తే ప్రజలు ఇంకా ఎన్నిసార్లు ఎంతమందిని మోసం చేస్తావు, నీ వ్యక్తిత్వం అందితే జుట్టు పట్టుకోవడం లేదంటే కాళ్ళు పట్టుకోవడమా అని చెప్పేసి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు మైకి తీసుకుని ప్రసంగం చేసిన ప్రతి సందర్భంలో మనం చాలాసార్లు ఆయన నోటి నుంచి కొన్ని చాలా గొప్ప గొప్ప పదాలు రావటం వినున్నాం మనం. ఆయన ఏం చెప్పేవాడు? పదే పదే నాయకుడు అనేవాడికి విశ్వసనీయత ఉలవలో ఉండాలని చెప్పేవాడు. ఓకే, అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకు. ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అంటే విశ్వసనీయత, విలువలు అనేది ఉండాలి అని చెప్పాలనుకునేవాడు. కానీ ఆయనకున్న భాషా దోషం వల్ల అది విశ్వసనీయత ఉలవలుగా మనకు వినిపిస్తూ ఉండేది. సరే, ఆయన చెప్పాలనుకున్న దాన్నే మనం అర్థం చేసుకుందాం. విశ్వసనీయత, విలువలు. మరి విలువలు అంటే ఏంటి? ఇవాళ మనం చూస్తున్నాం కదా, మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఆయన కోసం అంతకుముందు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయో ఆ అక్రమాస్తులు సమకూరటానికి మాస్టర్ మైండ్గా, అంటే సూట్ కేస్ కంపెనీల ఎస్టాబ్లిష్మెంటు, మనీ లాండరింగు, వీటన్నిటి వెనక మాస్టర్ మైండ్గా వ్యవహరించింది ఆ కుటుంబానికి చార్ట్ అకౌంటెంట్గా వ్యవహరించిన విజయసాయి రెడ్డే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆస్తులు సమకూరిని, ఆయనకు వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూరినాయి కాబట్టి వాళ్ళ నాయన అధికారంలో ఉండి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈయనకు ఆస్తులు సమకూరినాయి కాబట్టి ఈయన మీద కేసులు నమోదైనాయంటే అర్థం ఉంది. కానీ ఈయనకు ఆస్తులు సమకూరటం కోసం పథకాల రూపకల్పన, అంటే రాజశేఖర రెడ్డి గారు సో కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చాలి, ఆ లబ్ధిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి ఎలా డబ్బు రప్పించుకోవాలి, ఆ వచ్చిన డబ్బుని ఎలా ఛానలైజ్ చేయాలి అనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఫండ్స్ రూటింగ్ కోసం తన పరిజ్ఞానాన్ని ఉపయోగించిన విజయసాయి రెడ్డి అల్టిమేట్ గా బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. కానీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్యూజ్ నెంబర్ 2గా జైలు పాలైంది మాత్రం విజయసాయి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి రూపాయి రాకడ పోకడకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం పర్యవేక్షించినందుకు గాను విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సరిసమానంగా జైలు శిక్ష అనుభవించాడు. అదే సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోటి విభేదించి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆ రాజకీయ పార్టీ 2014 ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష స్థాయికి పరిమితమైనాడు. తమ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు. జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుల మీద నీళ్ళనీడలు కమ్ముకుంటున్నాడు. ఆ రోజున వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయబడితే ఆ పదవిని అడ్డు పెట్టుకొని ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రాజకీయపరమైన అండదండలన్నింటినీ సాధించింది విజయసాయి రెడ్డి గారు. నాడు ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత వెసులుబాటు దక్కటానికి కారకుడు ఆయన. అటువంటి విజయసాయి రెడ్డి గారిని వాళ్ళ ఎకాఎకిన చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేసాడు. చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎందుకు అయ్యాడు? ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు ఆయన పట్ల నిరాదరణ ప్రదర్శించావు, మరంటే నువ్వు ఆయనకు ఒక ఎంపీ సీట్ ఇచ్చావు, నీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చావు కాబట్టి నీకు లాయల్టీగా ఉండాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ నీకు సర్వీస్ ఇచ్చిన పాపానికి ఆయన జైలు పాలైనందుకు నువ్వేం లాయల్టీ ప్రదర్శించావు? నువ్వు ఆయన్ని కాదు అని చెప్పని ఆయన దూరం పెట్టి 2019లో నీకు అధికారం చేజిక్కగానే నువ్వు వేరే వారాన్ని అందరినీ సన్నిహితం చేసుకున్నావు. నేను అవమానపడ్డాను, నిరాదరణకు గురయ్యాను,
ఆయన మనసులో స్థానం కోల్పోయానని చెప్పని ఆయన చెప్తున్నాడు. మరి నువ్వు ప్రదర్శించిన లాయల్టీ ఏది? నీ పట్ల లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళ పట్ల సేమ్ అదే విధమైన లాయల్టీ నువ్వు కూడా ప్రదర్శించాలిగా. నువ్వు కష్టకాలంలో ఉన్న రోజు నీకు అండాదండగా నిలబడి నీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నీ చెల్లెల పట్ల అన్న సంధించిన బాణం అని చెప్పని నువ్వు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకున్నావు. ఆ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి మీ తల్లి ఇరువురే ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. అటువంటి స్థితిలో అక్రమాస్తుల కేసులో నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అటువంటి సందిగ్ధ స్థితిలో నీ అభిమానులు నీ శ్రేణులు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. అసలు ఈ పార్టీ బతుకుద్దా, బట్టగట్టుద్దా, మా నాయుడికి మళ్ళీ భవిష్యత్తు ఉంటుందా, రాజకీయంగా మనుగడ సాగుతుందా లేదా అని. అటువంటి స్థితిలో నీకు అండగా నిలబడి నీ పార్టీ బాధ్యత మొత్తం భుజానేసుకొని అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఒక ఆడబిడ్డ రోడ్డెక్కి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆ చెల్లి పట్ల నువ్వు ఇవాళ ఏ విధమైన సంబంధాలు మెయింటైన్ చేస్తున్నావు? ఆస్తుల్లో అన్యాయం చేసావు అని చెప్పని నీ తల్లి మీద చెల్లి మీద కోర్టుకు వెళ్ళావు. ఇవాళ NCLTలో పిటిషన్ ఫైల్ చేసావు. నా తల్లి చెల్లి నన్ను మోసం చేశారని చెప్పని వాళ్ళని మోసగాళ్ళని చెప్పని చిత్రీకరించావు. నా అన్న మా చిన్నాన్న హత్య కేసు ముద్దాయిల్ని కాపాడుతున్నాడు అని చెప్పని నీ సొంత చెల్లి నీ చిన్నాన్న కుమార్తె నడిగడ్డ మీద నిలబడి కొంగు చాచి న్యాయం వర్తిస్తున్నావు అని చెప్పని నీకు వ్యతిరేకంగా వాళ్ళు రోడ్డెక్కి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ చిన్నాన్న హత్య గావింపబడితే ఆ హత్యని ముందు సహజ మరణం అని చెప్పిన ప్రచారం చేసావు. తర్వాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించావు. ఇవాళ మా చిన్నాన్న తిరుగుబోతూ ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి అక్రమ సంతానం ఉన్నారు, ఆ సంతానానికి ఆస్తులు రాస్తున్నాడు అని చెప్పని ఆయన కుమార్తె అల్లుడు ఆయన చంపించారు అని చెప్పని కథనాలు రాయించుతున్నావు. అసలు నీ స్టాండ్ ఏంటి? నీ తల్లి పట్ల నీ స్టాండ్ ఏంటి? నీ చెల్లి పట్ల నీ స్టాండ్ ఏంటి? నీ చిన్నాన్న పట్ల నీ స్టాండ్ ఏంటి? నీ చిన్నాన్న కుమార్తె పట్ల నీ స్టాండ్ ఏంటి? రాజకీయంగా నీ చెల్లెల్ని వాడుకొని వదిలేసి ఆమెకు న్యాయం చెయ్యకపోగా ఆమె వేరే పార్టీలో రాజకీయంగా ఆశ్రయం పొందారు అని చెప్పని నీ సొంత పార్టీ సోషల్ మీడియా చేత ఆమెని ఎంత విశృంఖలంగా సంస్కారహీనంగా ట్రోల్ చేయించావు, జుగుసాకరమైన పదజాలంతో దూషింపజేసావు. ఇదా నీ సంస్కారపు స్థాయి? ఇదేనా నువ్వు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఒలలో విశ్వసనీయత అని చెప్పని ప్రజలకి సుభాషితాలు చెప్పేది? నీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులకి విలువ ఇవ్వని నిన్ను, తోడబుట్టిన చెల్లికి కన్న తల్లికి, నీ వెనక నడిచి నీతో పాటు జైలు పాలైన విజయసాయిరెడ్డికి ఎవరికి విలువ ఇవ్వని నిన్ను, నీ చిన్నాన్నకి నీ చిన్నాన్న కుమార్తెకి విలువ నిన్ను నాయకుడిగా ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? నీ శ్రేణులు ఎందుకు నిన్ను అనుసరించాలి? 100కి 100 ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన మీద అక్రమ మద్యం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, విచారణ జరుగుతున్న నేపథ్యంలో, వరుస క్రమంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సహకరించిన వాళ్ళందరూ అరెస్టులు అవుతున్న నేపథ్యంలో నేను ఆణిముత్యాన్ని, నేను స్వాతి ముత్యాన్ని, నన్ను నమ్మండి, అందరూ చంద్రబాబు నాయుడు తొత్తులే, చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయిన వాళ్ళే అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే 2019కి ముందు ఈ మాటలన్నీ నడిచినాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 2025లో ప్రజలు ఉన్నారు. 2024 ఎన్నికల్లోనే మీ అసలు సిసల స్వరూపం ఇది అని చెప్పని ఒక స్పష్టతతోటి ప్రజలు మిమ్మల్ని 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా కింద పడ్డా పై చేయి నాదేనని చెప్పని నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారు, నా అంతటి గొప్ప మ్యానిపులేటర్ ఇంకెవరు లేరు అని చెప్పని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే మభ్య పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. మీ విశ్వసనీయత పట్ల ప్రజలకు స్పష్టత ఉంది, మీ విలువల పట్ల ప్రజలకు స్పష్టత ఉంది. ఇంకా ఇంకా నేను ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తానన్న భ్రమంలో నుంచి మీరు మొట్టమొదటి బయటికి రండి. మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు, మోసం చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నా అంతిమంగా మీ మోసాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.